ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్ రాజ్. నేను కాదు దానికి కారణం, ఇంకెవరో. అలాంటివేంటి నాకేం రాజ్? సంబంధం? ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. నా వల్ల కాదని చెప్తున్నాను. రాజ్ నేను వినవే? చెప్పేది విను. ఎవరో వాడు. అరే నేను చెప్పేది నేను విను. కాదు. రాజ్ ప్లీజ్ రాజ్, ఒక్క పోయి నిమిషం వాణ్ణి ఆగు పట్టుకోపో. రాజ్, ప్లీజ్ రాజ్. రాజ్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను 3 months ప్రెగ్నెంట్. ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభంలే, అదంతా ముందుండాలి. ఏమంటున్నాడు? ముందుగా ప్రెగ్నెన్సీ తీయించుకో, చిన్నగా మా వాళ్ళని కన్విన్స్ చేద్దామంటున్నాడు. తప్పించుకోవడానికి ఇదో ప్లాన్ అన్నమాట. అదే నాకు కూడా అనిపిస్తుంది. మేము చేసిన తప్పుకి భూమి మీదకి వచ్చే బిడ్డని చంపుకోవడం నాకు ఇష్టం లేదు. గుడ్, నేను మాట్లాడతా. సాటర్డే ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకుంటానన్నాడు. అవునా రాజ్, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే ఏమైపోయేదన్న రాజ్. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. నందిని, నందిని, వాట్? అసలు ఏమైంది? ఎందుకు నాతో మాట్లాడట్లేదు? అసలు ఏం జరిగింది? ఎంతమందిని మోసం చేస్తావు? ప్రేమిస్తూనే నా వెంట పడ్డావు, దాని వెంట కూడా పడ్డావు. తీరా దాని కడుపు వచ్చేసరికి దాంతో పెళ్లి కొప్పుకున్నావు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఛీ! నిజాలు తెలుసుకొని మాట్లాడు. తను నాకు అన్ని నిజాలు చెప్పింది. వాట్? అసలు తను ఏం చెప్పింది? నువ్వేం అర్థం చేసుకున్నావు? నా కడుపు కారణం రాజన్ చెప్పింది. ఇది చాలదా? అది నిజం కాదు. హా? నువ్వెక్కడో పొరపాటు పడుతున్నావు. ఒక అబద్ధం ఆడినవాడు ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. నేను నిన్ను నమ్మను. పెళ్లికి ముందే నీ నిజ స్వరూపం బయటపడింది. లేదంటే నా జీవితం నాశనం అయ్యేది. గుడ్ బై. ఏయ్ నందిని,